చెత్తబుట్ట లాంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతిలేని కాటరాక్ట్ కళ్ళు, ఎటైనా మడత పెట్టే నాలుక, నీతిమాలిన బుద్ధి, బెయిల్ కోసం అంటించుకున్న రోగం, సొంతంగా గెలిచే శక్తి లేదు. ఇది ఎన్నికల కాలం, అందుకే దిక్కులేని దీనావస్థ. దానికోసమే పదునైన కుట్రను బయటకు తీశాడు. 75 ఏళ్ల వయసులో ఇంత దిగజారుడుతనం అవసరమా అని అనకండి. వ్యామోహం, దోచుకోవాలన్న వ్యామోహం, కాంక్ష, దోచిపెట్టాలన్న కాంక్ష, అందుకు పదవి కావాలి. దానికోసమే రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లపై విషం చిమ్మాడు. వాలంటీర్లకు పెన్షనర్లకు మధ్య ఉన్న లింక్ కట్ చేశాడు. అక్కడితో ఆగాడా? ఆగలేదు. సాక్షాత్తు సీఎంపై దాడి చేయించాడు. తనకు నచ్చని అధికారులను బదిలీ చేయించాడు. ఆఖరికి రైతులు, మహిళలు, విద్యార్థులపైన కక్ష పెంచుకున్నాడు. వారికి అందాల్సిన లబ్ధి అందకుండా చేశాడు. ఈసీపై ఒత్తిళ్లు తెచ్చి డీబీటీ విడుదలకు అడ్డంకులు సృష్టించాడు. ఆన్గోయింగ్ స్కీమ్స్పై తన అక్కసు చూపించాడు. ఇదే చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఎన్నికల సమయంలో పసుపు, కుంకుమ, ఉప్పు, కారం అంటూ దిక్కుమాలిన పథకాలు అప్పటికప్పుడు తెరపైకి తెచ్చాడు. కానీ జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలు ఇప్పుడు కొనసాగడానికి వీల్లేదంటూ ఈసీకి కంప్లైంట్ చేసి పేదల నోట్లో మట్టి కొట్టాడు. అసలు చంద్రబాబు సైకోయిజం ఏ స్థాయిలో ఉంటుందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. క్వశ్చన్ నెంబర్ 1, పెన్షన్లు తీసుకునే అవ్వా తాతలపై ద్వేషం చూపుతావు, పేదలపై విషం కక్కుతావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 2, పొత్తుల కోసం ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడతావు, ఇక్కడ ఈసీపై ఒత్తిళ్లు పెంచుతావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 3, ఆన్గోయింగ్ పథకాలకు బటన్ నొక్కకుండా డీబీటీ విడుదలకు అడ్డంకులు సృష్టిస్తావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 4, నాడు ఎన్నికల వేళ పసుపు, కుంకుమ, ఉప్పు, కారం లాంటి పథకాలు అప్పటికప్పుడు తెస్తావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 5, వాలంటీర్లకు అవ్వాతాతలకు మధ్య ఉన్న లింకును నిమ్మగడ్డ ద్వారా తెంపేస్తావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 6, నీ రాజకీయ పైశాచికత్వంతో 41 మంది అవ్వాతాతల ఉసురు తీశావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 7, 9,44,665 మంది విద్యార్థులకు 708 కోట్ల రూపాయల విద్యా దీవెన అందకుండా అడ్డుకున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 8, 4,19,583 మంది రైతులకు 1,294 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందకుండా అడ్డుకున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 9, 26,98,931 మంది మహిళలకు 5,065 కోట్ల రూపాయల చేయూత అందకుండా అడ్డుకున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 10, 4,19,583 మంది మహిళలకు 629 కోట్ల రూపాయల ఈబీసీ నేస్తం అందకుండా అడ్డుకున్నావు. ఇదేం సైకోయిజం బాబు? బాబు సైకోయిజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మొన్నటికి మొన్న వాలంటీర్లపై నిందలు వేసి వాలంటీర్లపై కంప్లైంట్లు ఇచ్చి నిమ్మగడ్డను వాడుకొని అటు ఢిల్లీ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, ఏపీ హైకోర్టుకి, ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయించి వాలంటీర్లకు అవ్వాతాతలకు మధ్య ఉన్నటువంటి లింక్ కట్ చేయించి నిమ్మగడ్డ ద్వారా 41 మంది అవ్వాతాతల ఉసురు తీసిన చంద్రబాబు ఇప్పుడు రైతులపైన కక్ష కట్టాడు, మహిళలపైన కక్ష కట్టాడు, అలాగే విద్యార్థులపైన కక్ష కట్టాడు. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకూడదట రైతులకి. ఇక విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ అందకూడదట, మహిళలకి చేయూత అందకూడదట, మరో పథకం ఆసరా అందకూడదట. ఈసీకి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చి ఆఖరికి అక్కడి నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని పైశాచికానందం పొందుతున్నారు చంద్రబాబు. ఈరోజు ఆన్గోయింగ్ పథకాలు ఇవన్నీ కూడా 5 ఏళ్లుగా ఇస్తున్న పథకాలు, ఏ ఒక్కటి కొత్తగా తీసుకొచ్చినవి కావు. ఎప్పటికప్పుడు ఏ పథకానికి సంబంధించి ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ముందే చెబుతోంది. దాని ప్రకారం నిధులు విడుదల చేస్తోంది. దీన్ని కూడా అడ్డుకునే కుట్ర. రైతులు ఇన్పుట్ సబ్సిడీ వస్తేనే కదా ఖరీఫ్కి రెడీ అవుతారు. చంద్రబాబు గారు సమాధానం చెప్పండి. రైతులంతా ఆలోచించాలి. మీ 84,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని ఆ రోజు మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ఓట్లేయించుకుని 5 ఏళ్లు పాలించి పారిపోయినటువంటి చంద్రబాబు ఇప్పుడు మీకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా మోసం చేస్తున్నారు. ఆయన ఆ రోజుల్లో కూడా ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి ఆ సీజన్ ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. అసలు రైతులంటేనే పడదు, వ్యవసాయం అంటేనే పడదు, వ్యవసాయం అంటే దండగంటాడు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామంటే కరెంటు తీగలపై బట్టలారేసుకోవాలంటాడు. ఆయన అన్నదాతలకు మళ్ళీ 20,000 రూపాయలు నేను ప్రతి ఏటా ఇస్తానని ఏమి ప్రేమ ఒలకబోస్తున్నాడంటే 75 ఏళ్ల వయసులో ఆ తాత చూపించేటటువంటి ప్రేమ రైతులపైన నమ్మాలా?
మీ బంగారం వచ్చిందా, తిరిగి వచ్చిందా మీ ఇళ్ళకి? మీ రుణాలు మాఫీ అయ్యాయా 2019 నుంచి 2014 నుంచి 19 వరకు? లేదు. ఇప్పుడు విద్యార్థుల మీద పడ్డారు, మహిళలపైన పడ్డారు. వాళ్ళకి వాళ్ళ పథకాలకు సంబంధించి లబ్ధి చేకూరకూడదంట. అవ్వాతాతలు ఉసురు తీశాడు, వాళ్ళని కష్టాల పాలు చేశాడు, వాళ్ళ కన్నీరు చూసి ఆనందిస్తున్నాడు. ఇప్పుడు మహిళల కన్నీరు చూడాలట, వాళ్ళ ఇబ్బందులు ఆయన చూడాలట. ఎందుకు? ఎక్కడికి పోయినా అవ్వాతాతలు నా మనవుడు, నా కొడుకు అంటూ జగన్ని ప్రేమగా పిలుచుకుంటారు. అక్క చెల్లెమ్మలు చూస్తే మా అన్నయ్య, మా తమ్ముడు అంటే గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా ఎలా చెప్తారు మీరు? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. నేనెవరు అనుకుంటున్నారు? స్పైడర్ సినిమాలో సైకో విలన్. స్పైడర్ సినిమాలో సైకో విలన్. కష్టాలు, కన్నీళ్లు, ఏడ్పులు, పెడబొబ్బలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే ఆర్తనాదాలు వినిపిస్తాయో, ఎక్కడైతే హాహాకారాలు వినిపిస్తాయో, ఎక్కడైతే ఏడ్పులు వినిపిస్తాయో అక్కడ ఆ ఏడ్పులు హాయిగా వింటూ 2 చెవులు రెక్కరించి జనం మధ్యలో అవి వింటూ ఆనందించేటటువంటి సైకోయిజం ఈరోజు పెరిగిపోయింది. దీనిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సుందరరామ శర్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఇక కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. అలాగే బివి రావు గారు మాజీ జనసేన నాయకులు, ప్రస్తుతం వారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. సుందరరామ శర్మ గారితో మాట్లాడదాం. సుందరరామ శర్మ గారు, సంక్షేమం అందకూడదు, మంచి జరగకూడదు, దానికి మనం ఏం చేయాలంటే చంద్రబాబు గారి ఆయన కుట్రలు కుతంత్రాల్లో భాగంగా కోర్టుల్ని వాడుకోవాలి, కేసులు వెయ్యాలి. 31 లక్షల మంది పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే 1190 కేసులేసినటువంటి నీచమైన సంస్కృతి, వేయించినటువంటి దుర్మార్గపు సంస్కృతి చంద్రబాబుది. పేదలంటే ఆయనకి ద్వేషం సార్, పెత్తందారి మనస్తత్వం కదా. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ కూడా అందకుండా కుట్ర చేసి ఈసీ నుంచి ఉత్తర్వులు ఇప్పించుకున్నాడు. ఏంటి ఆయన మనస్తత్వం, ఏంటి ఆయన సైకోయిజం? ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి ఢిల్లీ వెళ్లి వాళ్ళ అబ్బాయిని పంపించి, జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిని పంపించి, వాళ్ళ అబ్బాయితో పాటు వదినమ్మను పంపించి, ఇవన్నీ ప్రాధేయపడి మోకరిల్లింది ఎందుకు అని చెప్పంటే ఇందుకోసమే. తను ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా అటాక్ చేసేటువంటి పరిస్థితి కానీ, ఆయన ఫేస్ చేసేటువంటి పరిస్థితి కానీ లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి నీచ నికృష్ట రాజకీయాలు చేయటం అనేటువంటిది చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నరేంద్ర మోడీ గారిని 2019లో ఏ రకంగా మాట్లాడాడు, ఆ రోజున ఇదే ఎలక్షన్ కమిషన్ ని పసుపు కుంకుమ కోసం ఏ రకంగా మాట్లాడాడు, ఆ రోజున చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తే ఏ రకంగా మాట్లాడాడు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని చేస్తే అసలు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మీ కిందకి ఎట్లా వస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏం సంబంధం అని మాట్లాడాడు. అటువంటి ఆయన ఇవాల్టి రోజున వచ్చేసరికల్లా ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే అమిత్ షా గారి దగ్గరికి మొక్కరిల్లి వాళ్ళ దగ్గర చేరి ఇవాళ ఒక కూటమి కింద ఏర్పాటు చేస్తుంది. మనం ఒకటి చెప్తున్నాం, 2014-19 వరకు ఏ కూటమి అయితే ఈ రాష్ట్రంలో వచ్చిందో, విభజన జరిగిన తర్వాతన ఏ కూటమి అని చెప్పనని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారో, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పనని, బాబు మోడీ జోడీ అని చెప్పనని, ఇక్కడ బాబు అక్కడ మోడీ వస్తే పోలవరం పూర్తవుతుందని చెప్పనని, ఈ పథకాలన్నింటినీ కూడా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, KG to PG, విద్య విద్య ఇట్లాంటివన్నీ పెడితే ఆ రోజున వీళ్ళ ముగ్గురు బొమ్మలు వేసుకొని ఇంటింటికి పంచి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారనేటువంటిది మనందరికీ తెలిసిందే. అట్లాంటి వాళ్ళు ఒక 2 సంవత్సరాలకే పవన్ కళ్యాణ్ గారు బయటపడిపోతే, ఇక 3 సంవత్సరాలకి ఇంకొక ఆయన బయటపడిపోయేసి ఇవాళ వీళ్ళు కలిసి ఇవాళ ఎన్నికల కమిషన్ ఈ రకంగా చేయటం అనేటువంటిది ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది వాళ్ళ ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇవాళ 60 సంవత్సరాలు అంటే 60 నెలలు అంటే 5 సంవత్సరాలకి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోబడతారు, ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. 57-58 నెలలకే మీరు ఎన్నికలు తీసుకుని వచ్చి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మీరు చేయటానికి వీల్లేదు అంటానికి అసలు ఇది ఎంత మటుకు రాజ్యాంగబద్ధం అనేటువంటిది కూడా ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 60 నెలల పాటు ఈ యొక్క ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన 60 నెలల వరకు ఉంటుంది, అంటే 5 సంవత్సరాల టెన్యూర్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకుని వస్తేనో, కొత్త పథకం తీసుకుని వస్తేనో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు అని చెప్పంటే మనం అనుకోవచ్చు.
కానీ ఇవాళ మనం చెప్తున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, లేకపోతే మన విద్యా దీవెన కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, లేకపోతే ఈబీసీ నేస్తం కానివ్వండి, ఇవన్నీ కూడా మన 5 సంవత్సరాలు అంటే 57 నెలల నుంచి కంటిన్యూస్ గా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నా 2 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు లాగా రైతు రుణమాఫీ చేయలేనో, డ్వాక్రా మహిళలకు ఇవ్వలేనో, మన రెవెన్యూ లోటు ఉందనో, లేకపోతే మనం చెయ్యలేము, ఇప్పుడు ఇది చెట్టు కింద కూర్చున్న పరిపాలన చెప్తున్నా, బస్సులో కూర్చున్న పరిపాలన చెప్తున్నారంటే ఈ చెత్త పత్రికలు, ఈ మీడియా, ఎల్లో మీడియా చేసినట్టుగా జగన్ గారు చేయలేదే. 2 సంవత్సరాలు కరోనా మీరు చెప్పినట్టుగా ఒకటి ఎందుకు ఈయన పొత్తు పెట్టుకున్నారు అంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది. పురంధేశ్వరి రాసేటటువంటి లేఖలు ఈసీకి ఎవరెవరిని తీసేయాలి, ఆ ప్లేస్లో ఎవరు రావాలి, ఆమె రామోజీరావు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేసినట్టుగా పేపర్లో రాస్తూ వీళ్ళే ఉండాలి, వీళ్ళే రావాలి, వీళ్ళని తీసేయాలి, వీళ్ళు ఆ పదవుల్లోకి రావాలి, ఆ స్థానంలోకి రావాలి. ఒకటి ఎందుకోసమైనా పొత్తు పెట్టుకునేది ఒకటి. సరే, అధికారులను బదిలీ చేసుకుంటూ పోయారు. సరే, ఈసీకి ఉన్నటువంటి అధికారాలు విస్తృతమైనటువంటి అధికారాలతో సరే వదిలేశారు. అవ్వాతాతలకి వాలంటీర్లకు మధ్య ఉన్నటువంటి లింక్ని టాప్మని కట్ చేసేశారు. 58 నెలల పాటు ఇస్తే 2 నెలలు ఇస్తే ఏమైపోతుంది సార్? ఇప్పుడు అవ్వాతాతలు ఉసురు తీశారు, అయిపోయింది. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ కూడా మీరు నిధులు విడుదల చేయకూడదు. ఇది ఈసీ నుంచి ఉత్తర్వులు తెప్పించుకున్నారు, లేఖల మీద లేఖలు రాశారు. సార్, ఒకటి మీరు ఇంతకుముందు చెప్పారు, ఏది పసుపు కుంకుమ, ఉప్పు కారం, మిరియాలు, ధనియాలు ఈ కార్యక్రమాలు పెట్టి వాటికి ఆయన ఎన్నికల టైంలో కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి ఏవో ఇచ్చాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈసీకి రూల్స్ రాష్ట్రానికి ఒక విధంగా ఉంటుందా, దేశం మొత్తం ఒకే విధంగా ఉంటుందా? తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఓకే సార్, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వకూడదట. ఇదేం ఉత్తర్వులు ఇవి? ఇది ఎక్కడ న్యాయం? ఇది రాష్ట్రానికో న్యాయం ఉంటుందా ఎక్కడైనా? అంటే పంటలు కరువు వల్ల నష్టపోయినటువంటి రైతులు లేదా తుఫానుల వల్ల నష్టపోయినటువంటి రైతులకి మీరు నిధులు ఆపేస్తే అప్పుడు మీరు ఈసీ అధికారులు చేయాల్సింది ఏంటంటే వర్షాలు రాకుండా ఆపుండాలి, తుఫానులు రాకుండా ఆపుండాలి. నిధులు ఆపేస్తే ఎలా? ముందు అవి ఆపి చూడయ్యా, నష్టం జరగలేదు కదా మీకు, మేము వర్షాలు కూడా ఆపేసాము కాబట్టి నిధులు కూడా ఆపేస్తున్నాం. ఆ విధంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఆపేస్తే రాష్ట్రానికి ఒక విధానం ఉంటుందా? ప్లీజ్. ఇక్కడ ఒకటి సార్, నిజంగానే అసలు ఈ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉండే మాట వాస్తవమే కావచ్చేమో, కానీ ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టుగా ఒక రాష్ట్రానికి ఒక రకంగా, పక్క రాష్ట్రంలో తెలంగాణలోనేమన్నా ఒక రకంగా, కర్ణాటకలో ఒక రకంగా, గుజరాత్ లో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా లేదు. ఇంకొకటి కూడా అసలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ని ఆపద్దు అనేటువంటిది నేను చాలా సార్లు విన్నాను. ఇంతకు ముందు ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి. ఎందుకు సార్ క్లియర్ గా చెప్తాను చూడండి. ఎన్నికల ప్రవర్తన నియమావళి 5వ సెక్షన్ .2, ఎన్నికల ప్రవర్తన నియమావళి 5వ సెక్షన్ .2లో స్పష్టంగా రాశారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆపకూడదని. ఇంతకంటే ఇంకేం కావాలి? అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా మాకు విచక్షణాధికారాలు ఉంటాయి అని చెప్పననేటువంటిది కనుక ఈ రకంగా చేస్తే డెఫినెట్ గా న్యాయస్థానాలు ఇంటర్ఫేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి వాళ్ళ లబ్ధిదారులు వెళ్ళటం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొకటి అంటున్నారు మీరు, నిన్నటి దాకా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కుట్రపూరితంగా లేదా ఎల్లో పత్రికలు కుట్రపూరితంగానే వచ్చారు. ఫస్ట్ వాలంటీర్స్ తీసేయాలి అన్నారు, వాలంటీర్స్ అసంఘాత శక్తులతో కలుస్తున్నారు అన్నారు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అవ్వాతాతల దగ్గరికి పెన్షన్ ఇవ్వకుండా చేయాలి అన్నారు. ఎప్పుడైతే అది బూమరంగ్ అయిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు నేను 10,000 ఇస్తాను అని చెప్పాలని మళ్ళీ వాలంటీర్ల గురించి మాట్లాడి అది బూమరంగానే వెనక్కి తగ్గాడు. వరుసగా ఇంకొక విషయం తీసుకోండి మీరు, ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏదైతే ఈ పథకాలన్నీ మనం మాట్లాడుతున్నామో ఈ పథకాలలో ముఖ్యంగా నిన్నటి దాకా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది తీసుకుని వచ్చాం. దానికి నిన్నటి దాకా ఏ రకంగా మాట్లాడారండి? ఎంతటి దారుణమైనటువంటి, అసలు వీళ్ళు నిజంగా పత్రికలా లేకపోయేటట్టయితే ఇదే మీడియా ఇదేనా చేయాల్సింది? చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మాట్లాడాల్సింది? ఇంకొక IVRS కింద తీసుకుని వస్తే దాని మీద ఇప్పటి వరకు సిఐడి తీసింది. మరి దాని మీద ఎప్పటికీ చర్యలు తీసుకుంటారో, చంద్రబాబుని ఎప్పుడు మరి A1 A2 మరి వీళ్ళని ఎప్పుడు ఇది చేస్తారో మాకు తెలియట్లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, అది ఎప్పుడైతే బూమరంగ్ అయిందో అదే ఈనాడు రాసిందండి. ఏమని? మంత్రివర్గ నిర్ణయం అయిన తర్వాతన ఇది బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పని ప్రభుత్వాన్ని కూడా అప్రిషియేట్ చేసింది. అటువంటి వాళ్ళు అడ్డం తిరిగి అది చివరికి ఆ వీడియోలు కూడా తీసేసేసినటువంటి ఈ పచ్చ మీడియా కానివ్వండి, చంద్రబాబు గారు
ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఇవాళ రోజున నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడింది, అమిత్ షా గారు మాట్లాడింది చాలా చాలా ఆక్షేపణీయం. ఎందుకని చెప్పానంటే వాళ్ళకి ఇవాళ రోజున ల్యాండ్, శాండ్ మాఫియా లేకపోతే ఏమన్నా మద్యం మాఫియా గుర్తొచ్చిందా నరేంద్ర మోడీ గారికి? మనం ఎంతో గౌరవం ఇస్తూ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు శాండ్ గుర్తొచ్చిందా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వెనకాల ప్రతి లారీ కూడా చంద్రబాబుకు తెలియకుండా వెళ్ళదు అని చెప్పిన ఆయన ఆ టైంలో ఉన్నటువంటి గంగరాజు గారు అయినటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు చెప్పినప్పుడు మరి ఏటీఎం పోలవరం అని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ చంద్రబాబు గారి యొక్క అభివృద్ధి కనిపిస్తా ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి డబ్బులు తీసుకుని ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష జరిపి అదే చంద్రబాబు నాయుడు గారు అదే మోడీ గారిని బూతులు తిట్టిస్తే అది ఆయనకి అభివృద్ధి కింద కనిపించిందా? ఇవాటి రోజున ఈ రాష్ట్రం వచ్చి మాట్లాడటానికి, ఇవాటి రోజున ఈ రాష్ట్రం వచ్చి నువ్వేం చేస్తావు అనేటువంటిది ప్రధాని గారు చూసాం మనంతా. ప్రైవేటీకరణ విశాఖపట్నం చెయ్యనని చెప్పినని కానీ, లేకపోతే తన ప్రత్యేక తరగతి హోదా చంద్రబాబే వద్దన్నాడు, నేను ఇంకోటి చేస్తాను ఆయన చెప్పడు, ఈయన చెప్పడా? పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చానంటాడు, 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటాడు. ఎన్నేళ్లు పడుతుంది అసలు పోలవరానికి? చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారు మీరు? అసలు అది సెంట్రల్ ప్రాజెక్టే. ఇప్పటి వరకు చంద్రబాబు హయాంలో రూపొందించి ఫైనల్ దానికి రిపోర్ట్ ఇచ్చి ఫైనల్ సెటిల్మెంట్ చేయమన్న 52,000 కోట్లకి ఈ రోజు వరకు సంతకం పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడతారు. ఎలా మాట్లాడడానికి ముందు మీరు సంతకం పెడితే కదా. పోలవరం నిర్వాసితులకు ముందుగా R&R చెల్లిస్తేనే కదా ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ముందుకు కదలాల్సింది. అది ఇవ్వకుండా ప్రాజెక్టు ముందుకెలా కదులుతుంది? R&Rకి ఈ రోజు వరకు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ఎంత ఇచ్చిందంటే ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ ఉంది? ఇంకొకటి కూడా ఉంది ఈశ్వర్ గారు, చివరిగా నేను చెప్పదలుచుకున్నటువంటి, మనం మోడీ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయనటువంటిది నిన్న ఒకటి వచ్చింది. ఏంటి? కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటేనని చెప్పండి. నేను ఇవాళ చెప్తున్నాను, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడలా, కానీ మీరు కాంగ్రెస్ తోటి కలిపితే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, పార్లమెంట్ భవనం యొక్క ఓపెనింగ్ అప్పుడు ఏ ఒక్క పార్టీ నరేంద్ర మోడీ గారి పక్కన నిలబడకపోతే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ రాజకీయాలు పనికిరావు, పార్లమెంట్ ఓపెనింగ్ కి మనందరం వెళ్ళాలి అని చెప్పి తను నిలబడిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క పరువు నిలబడింది అనేటువంటిది ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నా? ఒక్క నిమిషమే సార్, ఒక్క నిమిషం కూడా ముగిస్తా. ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ కి లేదు. ఇంకొక మాట అంటున్నారు ఆయన, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పిన ఇందాక జీవీఎల్ గారు ఎక్కడో అంటే నేను చెప్తున్నా, ఆ పిల్ల కాంగ్రెస్ మిమ్మల్ని అందరినీ చెడు కూడా ఆడుకుని 151 సీట్లు కొట్టింది. అది కూడా మనం నరేంద్ర మోడీ గారు తెలుసుకోవాలి. చివరిలో ఒక్కటి, నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారండి, ఏమనంటే రామాలయం కట్టడానికిట, అయోధ్య కట్టడానికిట వీళ్ళెవరూ రాలేదు అని అమిత్ షా గారు వాళ్ళు మాట్లాడారు. దీన్ని కూడా రాజకీయం చేస్తే నలుగురు శంకరాచార్యుల వారు కూడా అయోధ్య మందిరాన్ని యొక్క ఓపెనింగ్ వెళ్ళాల, మరి వాళ్ళ మీద కూడా వీళ్ళ కాషాయ వస్త్రాలు కట్టేసేసుకుని మరి వాళ్ళని కూడా ఏమన్నా మాట్లాడితే మాత్రం అది తప్పు కింద పరిగణిస్తుంది. నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటిది చాలా 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 ఆయన హుందాతనాన్ని తగ్గించుకుని మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని మీరే అప్రిషియేట్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేమే బ్రహ్మాండం అన్నారు. ఇవాటి వరకు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రంతో మేము సంయమనం పాటించాం, మాకు మీరు సహాయం చేశారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకొచ్చిన ఆర్టికల్ 370 దగ్గర నుంచి ప్రతిదానికి మీకు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి మీరు ఇంకొక మీటింగ్ ఉన్నట్టుంది, మీకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్ట్ చదవకుండా మీరు మాట్లాడితే మంచిది, మీకు గౌరవం ఉంటుంది అని చెప్పడం మాత్రం మనం చెప్పాల్సి వస్తుంది. రైట్, మీరు చెప్పిన పాయింట్లలో ఇసుకకు సంబంధించి ఒక మాట అన్నారు కదా సార్, మోడీ గారు ఇలా అన్నారని. చంద్రబాబు ఉచిత ఇసుక అని అంటున్నారు కదా, ప్రజల్ని పచ్చిగా దగా చేయడం, మోసం చేయటమే. ఎందుకంటే ఇసుక ఆ రోజు అక్రమంగా తరలించి పక్క రాష్ట్రాలకు, పొరుగు రాష్ట్రాలకు తరలించి ఫ్రీ ఇసుక పేరుతో టీడీపీ నాయకులు ఏ రకంగా దోచుకున్నారో తెలుసు. 100 కోట్లు ఫైన్ వేసింది. రైట్, 100 కోట్ల రూపాయల ఫైన్ చంద్రబాబు ఇంటి ముందే కరకట్ట దగ్గర తవ్వి ఆ నదీ గర్భాన్ని తవ్వి తీసేస్తుంటే ఎన్జీటీ గుర్తించి కేసులు వేస్తే ఎన్జీటీ 100 కోట్ల రూపాయల ఫైన్ వేసింది చంద్రబాబు నెత్తి మీద. ఇది కాకుండా దీంట్లో ఇంకో కుట్ర ఉంది సార్, ప్రజలందరికీ అర్థం కావాలి. ఇది ఈ ఇసుక ఫ్రీ ఎలా చేశారో తెలుసా సార్? అమరావతి కాంట్రాక్టులు, టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు ఇచ్చారు కదా, వారందరికీ కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఖరీదు ఎంతో ముందుగానే దానికి ఎంత అవుతుందనేది బడ్జెట్ ఉంటుంది, ఎస్టిమేట్ చేసి అంచనాలకు తగినట్టుగా సంతకాలు అవుతాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టర్కి మధ్య. ఇక్కడ 1,500 కోట్ల రూపాయల నిర్మాణాలు అమరావతిలో కాంట్రాక్ట్ సంస్థలు కుదుర్చుకున్నాయి సార్. ఒక కాంట్రాక్ట్ సంస్థ అన్ని ఖర్చులు వేస్తుంది, ఇసుక, సిమెంటు, స్టీలు, కూలీలు అన్నీ లెక్కేస్తుంది. ఇవన్నీ లెక్కేసిన తరువాతే బడ్జెట్ మొత్తం ఎంత అవుతుంది, అంచనా ఎంత అవుతుందని రూపొందిస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఒప్పందాలు కుదిరిన తర్వాత ఫ్రీ ఇసుక చేశారు చంద్రబాబు.
అర్థమవుతోందా మీకు? కాంట్రాక్టు సంస్థలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చారు? ఇదంతా మోసపూరితం, ఒక కుట్రపూరితం. కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి వాళ్లకు ఇసుక కూడా అందులో రాశారు కదా. వాళ్ళు ఎంత ఇసుక పడుతుందో కూడా ఉంటుంది, అది కూడా అంచనానే కదా. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు గుంజేసి వాళ్ళ ద్వారానే హైదరాబాదులో 1000 కోట్ల రూపాయల ఇంద్రభవనం నిర్మించుకున్నాడు. సింపుల్. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఇసుక ఉచిత ఇసుక కింద ఎంత మాఫియా ఉందో, చంద్రబాబు కుట్ర ఎంత ఉందనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇది సార్, దీని మీద మీకు ఇంకొక ఇది యనమల రామకృష్ణుడు గారు చెప్పారు, ఇసుక మనం ఉచితంగా ఇవ్వటం వల్ల 5,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది అని చెప్పిన సబ్జెక్ట్ కరెక్ట్ ఆయన చెప్పింది యనమల రామకృష్ణుడు గారు. ఇంకొకటి కూడా చెప్తున్నా, అసలు ఈ ఇసుక ఈ ఉచితంగా ఇవ్వటం వల్ల లెక్కలు లేవు. అసలు ఎంత ఎంత తవ్వుకున్నారో, ఎంత దోచుకున్నారో, ఎంత సంపాదించుకున్నారో లెక్కలు లేవు. కానీ ఇవాళ రోజున జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇవాళ అటు ఇటుగా మనకి 700 కోట్లు 800 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడాను మనకి రెవెన్యూ వస్తా ఉన్నది. కాబట్టి చంద్రబాబు గారు ఉచితము అంటే అర్థం ఏంటంటే ఆ ఉచితం ఆయనకి, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయనకి. నేను ఇంకొకటి కూడా చెప్తాను మీకు. ఆయన మాదాపూర్ లో హైటెక్ సిటీ కట్టేటప్పుడు కూడా ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ కింద నేను చెప్తున్నా, అక్కడ హైటెక్ సిటీ కట్టుకుంటూ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం కట్టాడు, అది ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాడు, ఇది ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ వచ్చింది. బాబు గారు అమరావతి కాంట్రాక్టర్లే అక్కడ ఇల్లు కట్టించింది ఆయనకి 1000 కోట్ల రూపాయలు ఇల్లు ఉచితంగా వాళ్ళకి కూడా. బాబు గారి ఉచితం ఫస్ట్ చూసుకునే సచివాలయం కట్టడానికి, అసెంబ్లీ కట్టడానికి అన్నిటికీ అంచనాలేమో విపరీతంగా పెంచి 1500 కోట్లతో ఆయన ఏం కట్టాడో మనం చూసాం. చిన్న వర్షం చినుకు పడితే పడిపోయే విధంగా. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో అవన్నీ కూడా ఉంటాయి. ఆ ఇసుక కూడా ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీగా ఫ్రీ ఇసుక రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు నమ్మించేదేమో రాష్ట్ర ప్రజలకి, ఇక్కడ దోచిపెట్టేదేమో తాను ఇచ్చినటువంటి కాంట్రాక్టు సంస్థలకి. ఇదే ఆయన ప్లాన్. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి, చంద్రబాబు అవినీతి కంటికి కనిపించదు, ప్రజలకు మేలు చేసినట్టే ఉంటుంది. దాని వెనక అతిపెద్ద కుట్ర, కుంభకోణం, అవినీతి, స్కామ్లన్నీ కూడా ఉంటాయి. సార్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ ఒక విషయం చెప్పండి, ఆన్ గోయింగ్ స్కీమ్స్కి నిధులు విడుదల చేయకూడదా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? పోనీ మనం తెలంగాణను తీసుకుంటే ఇక్కడేమో ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయొచ్చని ఈసీ చెప్తుంది, ఏపీలో ఏమో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వద్దు రైతులకని చెప్తుంది. చంద్రబాబు పొత్తు పెట్టుకుంది కేంద్రంలోని బీజేపీతో. ఇలా ఒత్తిళ్లు తేవడానికేనా? ఇలా ఒత్తిళ్ళు అని ఎవరి మీద నేను అనలేదు, మళ్ళీ అది దాన్ని రాజకీయం చేయాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇలా ఒత్తిళ్లు తేవడానికైనా, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా అధికారులు బదిలీలు చూసాం, వాలంటీర్లను తీసేయడం చూసాం. ఇప్పుడు ఏకంగా రైతులు, మహిళలు, విద్యార్థులు అందరికీ కూడా కష్టాలు పాలు చేసేటటువంటి పని చేస్తున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న శర్మ గారికి, రావు గారికి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకొని 33 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 33 రాష్ట్రాలకి వాళ్ళకి నచ్చినట్టు ఒక యాడ్ స్టిక్ తీసి దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఇందులో మొహమాటం ఏం లేదు. ఎందుకంటే మీరు ప్రజలకి ఒక విషయం తెలియజెప్పాలండి. గతంలో రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణలో ఒక బటన్ నొక్కితే తెల్లారి మీకు డబ్బులు పడతాయి అనగానే ఎవడో కంప్లైంట్ ఇచ్చిన దానికి ఈసీ ప్రొయాక్టివ్గా రెస్పాన్స్ అయ్యి నిలువరించింది. అది దాని పర్యవసానం మీరు గమనిస్తే చూసుకోండి, ఇప్పటికి దిక్కులేదు. ఇవాళ పడ్డాయి 2వ విడత డబ్బులు వేయడానికి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్టాండ్ తీసుకున్నారు. పోనీ ఇలా ఆపిన దానికి ఈ ఎలక్షన్ కమిషన్ ఏమైనా బాధ్యత తీసుకుంటుందా? వాళ్ళకేం బాధ్యత ఉండదు. ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇందాక మీరు చెప్పారు, ఎవరికో ఏదో వాళ్ళకి అనుగుణంగా పొత్తులు ఇంకా సెట్ అవ్వలేదని 2 నెలలు 3 నెలలు టైం తీసుకుని ఎలక్షన్స్ పెడతారండి ఎవడన్నా? ఇప్పుడు నాకు ఆపద్ధర్మ ప్రభుత్వం అన్నది ఒకటి ఉంటుంది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వానికి సర్టెన్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఏది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవి ఆపకుండా సెక్షన్ 5A చెప్తుంది. అవును. సో ఇక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నవి మీరు ఏదైతే 58 నెలల బట్టి లేని అప్రహెన్షన్స్ ఇవాళ ఎందుకు వస్తున్నాయి మీకు? పైపెచ్చు కొంతమంది ఓ పచ్చడోడోడు, ఓ వ్యాంప్ డ్యాన్స్ వేసుకుని వచ్చే నిమ్మగడ్డలాటోడు, ఇలాంటి వాళ్ళు ప్రదర్శిస్తున్న ఒక కృత్రిమ విన్యాసాలకి వెనకాతల ప్రోయాక్టివ్గా ఒక క్యాస్ట్ పరంగా నడుస్తున్న ఒక రాజకీయ దాష్టికానికి ఎలా బలవుతుందో చూడమనండి. మీరు ఇందులో పోనీ ఒక ట్రాన్స్పరెన్సీ అన్నది ఉందనుకోండి, తెలంగాణకు ఒక స్టాండు, ఆంధ్రప్రదేశ్కి ఒక స్టాండు కళ్ళ ముందు కనబడుతుంది. తర్వాత మీకు ఇంకోటి, ఒక రీజనల్ పార్టీ పటిష్టంగా ఉన్నదాన్ని నిలువరించడానికి ఈ కొన్ని వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగిస్తుందో చూడమనండి. ఇక్కడ కరెక్ట్గా తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ డెసిషన్ ఒక కాన్సిక్వెన్సెస్ ఒక రీజనల్ పార్టీ ఎలా స్తబ్దంగా ఉండిపోవడానికి ఉపయోగించిందో గమనించమనండి. ద సేమ్ సినారియో ఒక బ్యూటిఫుల్ పాలసీ అంటే 9 ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఒక 58 నెలలు బట్టి నిరంతరంగా వస్తుందానికి ఇవాళ మొనాటం ఎందుకు బ్రేక్ అయింది? కేవలం
కడుపు అంటమాట. ఇన్నాళ్ళ బట్టి మనం ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటే ఇప్పుడు గోదావరిలో చూడండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి స్టే ఆర్డర్లు ఉన్నాయట. ఈ టాగు నుంచి అంత తప్ప ఏమైనా తెలుసా? ఏ స్టే ఎందుకు ఉందో, ఎందుకు వికెట్ అయిందో, దీని మీద ఎన్ని ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయంటే ఏవని ప్రతిరోజు దబాయించడమే కదా. అదంతా ఏంటి? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ షో ఆఫ్ మేనేజింగ్ ద రెస్పెక్ట్ టు ఆర్గనైజేషన్స్. ఏదో 6 నెలలు దాటితే స్టే వెకేట్ అవుతుందని ఏదో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆ మధ్యకాలంలో వచ్చినట్టుంది కదా. చంద్రబాబు ఇప్పుడు మీకు మాట చెప్పనా, కండెంప్ట్ ఆఫ్ కోర్టులు ఇలాంటివన్నీ. ఇప్పుడు కడప కోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ఏది? వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఎవడైతే మాట్లాడకూడదు, దేశ ప్రధాని సమక్షంలోనే హూకిల్డ్ బాబాయ్ అరుస్తుంటే. ఇప్పుడు మనం 70 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఓ పొచ్చలంపల్లి సుందరయ్య లేకపోతే దామోదర సంజీవి గారు ఇలాంటి మహానుభావులను స్మరించుకునే దగ్గర ఎంత కథనో 45 ఏళ్ళ పాటు చెట్టుకేళ్ళు వచ్చినట్టు ఎమ్మెల్యేగా చేసిన చంద్రబాబు నాయుడు గురించి ఎవడన్నా మాట్లాడదామంటే ఇది ఎక్కడ విజ్ఞత లేని రాజకీయాలండి? ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద అనుభవాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి చెప్పండి? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటే, మీరు ఇందాకలా ఇసుక గురించి చెప్పారు. అవును, ఇవాళ వీళ్ళందరూ దొంగలు ఒకటైనట్టు వీళ్ళందరూ పొత్తెట్టుకున్న వాళ్ళు ఆ బొలిసెట్ సచ్చినాయనే ఈ ఎన్జిటి కేసెస్ మళ్ళీ వీళ్ళందరూ సరైన టైంకి. ఇప్పుడు పోలవరం విషయం తీసుకోండి, నరేంద్ర మోడీ అడగాలి, మీరు గట్టిగా అడగండి సార్, అది గట్టిగా అడగండి సార్. బొలిసెట్ని అడగండి, పవన్ కళ్యాణ్ అడగండి, చంద్రబాబు దోపిడీ గురించి వాళ్ళే కదా. అరే మీరు ఉండండి సార్, పీ గన్నవరంలో ఆ బొడ్డోడికి అప్పచెప్పారు. ఎవరో బొడ్డోడు అంటే లోకేష్. మొత్తం పీ గన్నవరంలో ఇసుక రీచ్లు డ్రైజింగ్ చేసి మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది అల్లే. మీరు ఇంకా వెళ్ళి ఇక్కడ హైటెక్ సిటీ కట్టారు. మా శర్మ గారు కొంచెం మొహమాట పడుతుంటారు, ఎందుకంటే నేదురుమల్లోడు హైటెక్ సిటీకి పునాదులు వేసాడు గతంలో కాంగ్రెస్ ఉన్నాడు. అరే బాబు మొత్తం సెంతంలోనే బాబు ఇసుక మొత్తం తరలించి ఎక్కడి నుంచి అది దెందులూరు నుంచి తరలించిన ఇసుకతో హైటెక్ సిటీ చుట్టుపక్కల అంతా సుభిక్షంగా అయిన దాంట్లో అక్కడ అందరూ బెత్తరపోయి చూస్తుండ్రు. ఈ దెందులూరు ఇసుక హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ ఉపయోగపడింది. మరి ఈ ఇసుక దోపిడీకి ఆనాటి అతిరథ మహారాజులు అందరూ చూస్తున్న సమక్షంలో చేస్తున్న ఈ దాష్టికాయలకి ప్రజలకు ఉచిత సార్ మీరు చాలా అమాయకంగా ఓ చిన్న ఇల్లు కట్టడానికి అలా పార్టీ ఆఫీస్ కట్టడానికి దానికి కాదు సార్. వీళ్ళవన్నీ ఎలా ఉంటాయంటే ప్రజాధన దోపిడీ. ఈయన 75 ఏళ్ల వయసులో 40 సంవత్సరాల ఎమ్మెల్యే అనుభవంలో చేసిన దోపిడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత బయటపెట్టాడు. ఎంతెంత వ్యవస్థల ఖజానాలో చూడండి, అలా బ్రహ్మానందం గారి జేబులో చేతి తీసుకొని ఆ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మొత్తం ఖజానా నుంచి ఎత్తుకెళ్ళిపోయిన డబ్బులన్నీ లెక్కలతో సైతం వాళ్ళ కేసులన్నీ చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ మీకు ఈ ఔటర్ రింగ్ రోడ్ కేసులో ఎందుకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు భూమారంగా అవుతున్నాయి? అక్కడ స్వార్థపూరిత పెట్టుబడిదారీ వ్యవస్థతో జరిగిన దాష్టికం. మీకు ఒక చిన్న లెక్క చెప్తా సార్. 2014లో 5 లక్షల ఓట్లతో ముక్కుతూ మూలితో గెలిచారు. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 19,50,000 ఓట్లతో గెలిచారు. ఇక్కడ మీకు 64,50,000 మంది పెన్షన్దారులు ఉన్న దాంట్లో 50% తీసుకోండి. ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది కదా ఎలక్షన్ మీద. అవును, అంటే వీళ్ళ బతుక్కి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా చూడండి డబ్బాల గులకరాలు వేసాల. ఆయన ఎవరంటే ఈ బోక్టోపస్ అని పెద్ద పగడగబులు చెప్పి తీసుకొచ్చి ఎలా అయితే అలవాటు చేశారో ఇవాళ మనకి ఆద్యుడు ఈ డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మీడియాకు విప్లవం తీసుకొచ్చిన రవిప్రకాష్ లాంటి గారి ఆయన వ్యక్తితో కూడా ఆయన మీరు నమ్ముతారు నమ్మరు TV9 చరిత్రలో ఏనాడు సర్వే చేసిన పాపను పోలే. ఆయన 2004లోనే ఎప్పుడో చెప్పాడంట కదా ఆయన ఏదో జ్యోతిష్యం. ఎవరికి అంటున్నారు ఏదో అప్పుడు కూడా చంద్రబాబు సార్ మీకు ఒక మాట చెప్పండి, మీరు ఆ పచ్చల్లో రాసిన రాత్రులు నమ్మకండి సార్. అదేంటంటే తెలుగుదేశం వాడే 42 సంవత్సరాల ప్రస్తుతం మేనిఫెస్టో ఎత్తిస్తే నేను అన్నదాతలు వేసిన ప్రోగ్రామ్ ఎత్తికూడదని శర్మ గారు అమాయకంగా అనుకోండి. అది మనం లైవ్ లో చూపించేటప్పటికి మళ్ళీ దాన్ని పెట్టాడు, మళ్ళీ తీసేసాడు లేదో. ఇప్పుడు మళ్ళీ అంచుకు తోకర్లాగా అచ్చినాడు ప్రవచనాలు చెప్తారు. ఏది దాని మీద అమెండ్మెంట్లు తీసుకుని కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చింది చేసిన తర్వాత. సార్ ఈ పివి రమేష్ అంట ఎవరో చదువుకున్న అజ్ఞానం చదువులేని విజ్ఞానం ఈ రెండు మిక్స్ కావట్లేదు నాకు. ఆయన గురించి ఏం చెప్తారు నాకు అర్థం కావట్లేదు. ఆయన గురించి చెప్పి కానీ ఒక విషయం చెప్పాలి. లైట్ ఆయన అవినీతి వాళ్ళ తండ్రి గారు అదేదో వివాదాస్పద భూములంట వాటిని పెట్టుకొని ఆయన ఇప్పుడు ఏమో ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి అది రాకముందే నాకు ఈ ప్రాబ్లం అంట. సార్ మీకు ఇదంతటికీ ఆద్యుడు అంటే జయప్రకాష్ నారాయణ మొదలెట్టాడు. అక్కడ కుల సంఘం పిక్నిక్లు ఇప్పుడు కార్తీక మాసంలో రావాల్సిన వనభోజనాలు ఇదే సంఘం. మీరు ప్రకాశం లేని రవి ఒకటే ప్రకాశం లేని రవి ఇప్పుడు ప్రకాశించడానికి ఎందుకు ఈ ఏదో టీవీ లైసెన్సులు ఇవన్నీ అలా దాపారు కదా తూచని. తర్వాత ఇక్కడ మధ్యలో ఇంకోటి తీసుకొచ్చారు. ఎవరిని? ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో ఒక వ్యాంప్ అని చూపిస్తారు, నిమ్మగడ్డ గడ్డగట్టేసిన ఐస్ క్రీమ్ మళ్ళీ తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఇక్కడ దీంట్లో అది ఎంత ఎఫెక్ట్ కొట్టింది? 64,50,000 మంది అనగానే కానీ ఈ భూముల మీద ఇదంతా ఎవరు సీరియస్ అయిపోతుంది. అక్కడ లైవ్లో రైతులు ఈ భూములు మావే అంటే అదేంటిది అలాంటి నేను చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం చెప్పాలి కదా. టీవీ ఛానల్ అలవాటు అయిపోయింది, అలా డైపర్ వేసుకుని కూర్చున్నాడు ఏంటంటే ముందంతా అరికట్ చెప్పి అంతేగా అనిపించిన అలవాటు అయిపోయింది కదా. డిబేట్ అంటే వాక్ స్వాతంత్రం ఉండదు కదా. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏదైతే అవుతుందో భయంలే ఆ పొట్టను కూర్చోపెట్టి మొత్తం ప్రవచనాలు చెప్పించేస్తున్నారు. సునీతమ్మని కూర్చోపెట్టి ఆ 3 అలైన్మెంట్ అవ్వదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే
వీళ్ళకి ప్రజలకి ఇది చేస్తాం, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం అన్న దగ్గర ఇప్పుడు పక్కన భువనేశ్వర్లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా సార్. నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ ఎందుకు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఏది? తమిళనాడులో వాళ్ళు తమిళనాడు పార్టీతో పెట్టుకున్నటువంటి పొత్తులో వాళ్ళు వేసుకున్నారు కదా మేనిఫెస్టోలో. మోడీ గారి ఫోటో పెట్టారు, కమలం పువ్వు గుర్తు పెట్టారు, అన్ని పెట్టారు వాళ్ళు మేనిఫెస్టో పైన. ఇక్కడ మాత్రం లేదు. నేను ఒక మాట చెప్తా, దేశం అంతా మోడీ భరోసా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసింది? ఎందుకంటే మా శర్మ గారు జాలిగా అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్తా, 2014 ఎలక్షన్ అనుకుంటాడు నరేంద్ర మోడీ, ఇది 2024 ఎలక్షన్లు. 10 సంవత్సరాలు మీ టెన్యూర్లో ఆ చిన్నపల్లి లోకేష్ కాబట్టి అడిగేది తెలియదు కాబట్టి అడగలేడు. కానీ వాస్తవానికి అలా అప్పుడు చూసారండి, సెప్పిడి బొమ్మ వేసుకున్నప్పుడు మాట్లాడిన మాటలు ఏమని, అరే పొత్తులో ఎందుకు విడిపోయామంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదట, రైల్వే జోన్ ఇవ్వలేదట. మరి ఇప్పుడు జగద్గురు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తాతని పొగినట్టు పొగిడితే ఇక్కడ పక్కన పవన్ కళ్యాణ్ పుల్వామా దాడి మర్చిపోయినట్టుకున్నాడు. ఎందుకంటే లోక జ్ఞానం లేని అతిలోక మహాధరుడు కాబట్టి ఒక్క టెర్రరిస్ట్ లోపలికి వచ్చిన పాపను పోలేదట. మీకు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాం ఎందుకంటే పొత్తు ధర్మాన్ని విఘాతం కలిగిస్తూ. మీకు ఇంకో మాట చెప్తా, వెన్నుపోటుకి ఆద్యుడే అని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు నరేంద్ర మోడీని పొడిచాడు. ఎందుకంటే ఈ ల్యాండ్ సంబంధించిన సర్వే, దీనికి సంబంధించినవన్నీ శాటిలైట్ లింకులు అజయ్ కల్లం గారి డైరెక్షన్లో నడుస్తుంది దగ్గర. ఒక్కొక్క పంచాయతీరాజ్ దాంట్లో అగ్రిగేట్న 10 మంది తక్కువ సర్వేర్లకు అపాయింట్మెంట్ లేదు. అంటే దగ్గర 11,000 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ ఉద్యోగాలు 5,868 మంది, 2,880 మంది విఆర్ఓలు. ఇవన్నిటికీ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ దగ్గర 200 కోట్లు. ఈ 200 కోట్లు ఎవరిచ్చింది తెలుసా అండి? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ఇప్పుడు 2008లో మన్మోహన్ సింగ్ గారు ఆరోగ్యుడైనప్పుడు 2019లో భూమి హక్కు ఖరీదు చేయడానికి చేసిన ఈ చట్టంలో ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందానికి నీతి ఆయోగ్ మెచ్చి మేకతోలేసి అందరు చీఫ్ సెక్రటరీల సమక్షంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరించమని చెప్పిన దగ్గర పయ్యవల కేసు మాసేటి బ్రహ్మాండంగా పోయింది. అన్నదాత కూడా మాసేటి బ్రహ్మాండంగా రాసింది. తూచ్ ఇప్పుడేమో అన్ని తూచ్ ఇన్ని అబద్ధాలు ఆడిన మంది ఇలాంటి నిజం చెప్పేసి దర ఫ్యాక్ మేర కట్టి మళ్ళీ అబద్ధాలు కథలు మొదలైపోతున్నాయి. మీరు గమనించట్లేదు, పురంధేశ్వరం నరేంద్ర మోడీకి చెవులు కొరికేస్తుంది. ఎందుకు? వీళ్ళు 14 లక్షల అప్పులు ఇవన్నీ 150 లక్షల కోట్ల అప్పులు చేసిన రావు గారు ఆయన కూడా చాడే చెప్తాడు. 150 లక్షల కోట్ల అప్పులు చేసిన దేశంలో 100 లక్షల కోట్లు సార్ 2014 నుంచి ఈ రోజు వరకు మీరు ఈ 10 ఏళ్లలో 4 లక్షల 3 కోట్లు ఎక్స్ట్రా అండి. మీకు మాట చెప్తా, ఏమైనా బాక్రానంగల్ ప్రాజెక్టులు ఏమైనా కట్టి తెరబడిపోవా? తూచ్చు. నాగార్జున సాగర్ ఇలాంటి బహుళాద్రి సాధక ప్రాజెక్ట్ కట్టావా? తూచ్చు. పోనీ ఎవరైనా కాంగ్రెస్ సాయంలో ఉన్న ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చావా? అలా అక్కడ ఛత్తీస్గఢ్ అట ఎవడో వంటోడి ఇంట్లో డబ్బులు దాస్తేనట అవి పట్టుకున్నట్ట కొండట అది. మళ్ళీ ఇక్కడ దమ్ము ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి. ఎందుకు? ప్రత్యక్షంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల సమక్షంలో దీన్ని పరిరక్షించని నరేంద్ర మోడీని అడిగాడు. వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు కదా, ఆస్తి పరిరక్షణ అడగరు, రాష్ట్ర హక్కులు అడగరు, విభజన హామీలు అడగరు. కానీ పొత్తు ధర్మం అట ఇవాళ ఎలక్షన్ కమిషన్ తో చేస్తున్న గేమింగ్ లో నిరంతర ప్రక్రియగా జరుగుతున్న ప్రాసెస్ కూడా డినై చేస్తూ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రావాల్సిన ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తుంటే ఏమని అనాలి? వ్యవస్థ మీద నమ్మకాలు, వ్యవస్థలు గౌరవించరు, కండెమ్డ్ ఆఫ్ కోర్టులు వీళ్ళకి వర్తించవు. ఏమవుతావు చూద్దాం, మేనేజ్మెంట్ సేవ కదా. వ్యవస్థలన్నీ వారి చేతిలో ఉన్నట్టు ఆడుతున్నారు. రైట్, ఈ మీరు అన్నారు కాబట్టి వెన్నుపోటు గురించి అన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులందరికీ, రాష్ట్రంలో ఉండే బీజేపీ అభిమానులందరికీ ఒకటే మాట, చంద్రబాబు వెన్నుపోటు గురించి మీకు తెలుసు కాబట్టి, గతంలో మీకు అనుభవం ఉంది కాబట్టి, ఈ ఎన్నికల తరువాత మళ్ళీ మా పార్టీని వెన్నుపోటు పొడవడు, లేకపోతే మోడీ గారిని వెన్నుపోటు పొడవడు అని ఎవరైనా సరే ఒక్కరు, మొత్తం అభిమానుల్లో కానీ నాయకుల్లో కానీ ఒక్కరు ముందుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు వెన్నుపోటు పొడవడు మా పార్టీని, చంద్రబాబు వెన్నుపోటు పొడవడు ప్రధానిని, చంద్రబాబు ప్రధానిని దూషించడు, భవిష్యత్తులో ఇది జరగదు, చంద్రబాబు రాజకీయ జీవితం సమాధి అయిపోయేంత వరకు మాతోనే ఉంటాడని ఒక్క బీజేపీ నాయకుడైనా, ఒక్క బీజేపీ కార్యకర్త అయినా, ఒక్క బీజేపీ అభిమానైనా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలిగితే అప్పుడు మీ పొత్తుని రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇది వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి సలహా. ఒకరైనా ముందుకొచ్చి చెప్పాలి. రైట్ సార్, మీరు ఎంత ప్రశ్న అడగండి సార్. ఆల్రెడీ నరేంద్ర మోడీ గురించి చెప్పండి సార్. భూరక్షణ చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పక్కనే స్టేజ్ మీద వెన్నుపోటు పొడి చేస్తే కూడా మీరు ఇంకా వెన్నుపోటు గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? రాష్ట్ర ప్రజలందరూ నిలదీయాలి బీజేపీ వాళ్ళని. చంద్రబాబు మమ్మల్ని వెన్నుపోటు పొడవడు, ఇక జీవితంలో ఆయన రాజకీయ జీవితం సమాధి అయిపోయేంత వరకు మాతోనే ఉంటాడని చెప్పగలగాలి. బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఎవరు చెప్పినా ఓకే, ఆఖరికి పురంధేశ్వరి చెప్పినా కూడా ఓకే. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఏం చెప్తారు? ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా నిధులు విడుదల చేయొద్దు, ఈసీ ఆదేశాలు. అసలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు అంటే చంద్రబాబు వెంపర్లాడి మరి
పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇలాంటి పరిణామాలకి ఏదైనా లింక్ ఉందని భావిస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఒకసారి మా పీసీఆర్ పీపుల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఎస్, నేను వస్తాను ఒక 1 minute మీ దగ్గరకు. సార్ ఏం చెప్పండి. ఇప్పుడు మీరు పొత్తు అంటున్నారు సార్, జనసేన తెలుగుదేశం అని. మీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది కనుక నిజంగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకో జనసేనకో దేనికో ట్రావెల్ అయితే మీరు క్వశ్చన్ అవచ్చు. దగ్గర 32-33% ఉన్న దగ్గర జనసేనకి ఆ తెలుగుదేశం ఓటు బ్యాంకు ట్రావెల్ అయిపోతే ఆ భయంకి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినట్టు ఇదేంటి మనకి బాధ, నా ఓటు బ్యాంక్ పోయిందని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయింది అన్న బాధని ఒక విధంగా ఏం చేశారంటే, అమాయకుడైన పవన్ కళ్యాణ్ మడతెట్టేసి మళ్ళీ పొత్తు అని చెప్పి మనం ఎలా 34-35 అదే స్టాండ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. రైట్. బీవీ రావు గారు ప్లీజ్ చెప్పండి సార్. నమస్తే ఈశ్వర్ గారు, ప్రసాద్ గారు, శర్మ గారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు దేని మీద అయినా మామూలుగా ఎటువంటి హామీలు ఇచ్చినా, ఎవరన్నా ఏదన్నా కోరికలు కోరినా ప్రతిదానికి ఆయన దానికి చేస్తానని చెప్పకుండా, చేయనని చెప్పకుండా ఒక కమిషన్ వేశారనేవాడు. మీకు గతంలో గుర్తుండలేదు, 14 సంవత్సరాలు ఆయన పరిపాలనలో ప్రతిదానికి బాబు కమిషన్ వేశాను అనేవాడు. ఎందుకు కోట కమిషన్ వేశారు కదా రైతు రుణమాఫీ పైన, ఫస్ట్ సంతకానికే కమిషన్ పెట్టినటువంటి ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కమిషన్ కోసం కమిషన్ ప్రసాద్ గారు అన్నట్టుగా ప్రతిదానికి ఆయన ఇచ్చిన హామీని ప్రతిదీ కూడా చేయకుండా కమిషన్ వేశాడు. ఈ రోజున ఎలా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఎలా తయారైందండి, ఎలక్షన్ కమిషన్ కూడా చంద్రబాబు వేసిన కమిషన్ లా తయారైంది. ఎలక్షన్ కమిషనా లేదా చంద్రబాబు వేసిన కమిషన్ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ని దీన్ని మేనేజ్ చేయడం కోసం ఖచ్చితంగా వాళ్ళు గెలవరని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అత్యద్భుతమైన సంక్షేమ పాలన మీద వాళ్ళు గెలవరని తెలిసే ఖచ్చితంగా వాళ్ళు 3 రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు పడి వాళ్ళు హోటల్లో ఉండి, అమిత్ షా గారు కూడా వాళ్ళకి 3 రోజుల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బీజేపీ కాళ్లు పట్టుకుని వాళ్ళు ఈ రోజున ఎందుకని పొత్తులోకి వచ్చారనేది ఈ రోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అందుతున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల నియమావళిలోకి వస్తాయి అనేది రాష్ట్రంలో మనం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల తాయిలాల కోసం ఇస్తున్న ప్రత్యేకమైన పథకాలు కదా. ఈ ఆసరా 5 సంవత్సరాల నుంచి వస్తుంది, ఈ చేయూత 5 సంవత్సరాల నుంచి వస్తుంది, ఈ విద్యాదేవన 5 సంవత్సరాల నుంచి వస్తుంది, ఈ పెన్షన్లు 5 సంవత్సరాల నుంచి వస్తామని ముందుగా పెన్షన్లు ఆపుదామని చూశారు. దానికి మొత్తం రివర్స్ అవుతుందని చెప్పేసి దానికి మళ్ళీ రకరకాలుగా మాయమాటలు చెప్పి మళ్ళీ చేశారు. అక్కడ పెన్షన్లు వృద్ధులు అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. ఈ సంక్షేమం పేద మధ్యతరగతి వర్గాలకు వస్తున్న సంక్షేమాన్ని, ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఆల్రెడీ రాష్ట్రం అంతా కూడా ఫ్యాన్ గుర్తు ఓటేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ మనసులో నిర్ణయాన్ని వీళ్ళు ఆపలేక కేవలం ఈ సంక్షేమ పథకాలు ఆపాలని చెప్పి కుట్రపూరితంగా చేస్తా ఉన్నాను. మనం గతంలో కూడా చూసినట్టయితే 2019లో చంద్రబాబు నాయుడు అప్పుడు ఓడిపోతాడని భయం వేసి కేవలం ఎన్నికలకి 3 రోజుల ముందు ఈయన పసుపు కుంకుమ ఇచ్చాడు. ఎన్నికలకి 3 రోజుల ముందు పసుపు కుంకుమ ఇచ్చాడు. అంటే అది గత 4 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాలకు ఇచ్చిన పథకం కూడా కాదు. అప్పటికప్పుడు కొత్త పథకం ఒక్కొక్కరికి 10,000 రూపాయలతో వాళ్ళందరినీ కూడా కొనుక్కుందామని చెప్పాడు. కానీ ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించి ఇతను కేవలం మమ్మల్ని ఎన్నికల్లో గెలవడం కోసం తయారాలు ఇస్తున్నాడని చెప్పి గమనించి వీడు ఎలాగో దిగిపోతాడు, మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఈ ప్రభుత్వంలో అకౌంట్ లో వేసిన డబ్బులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి అవుతారు, ఈ డబ్బులు మళ్ళీ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పి అమాయక ప్రజలప్పుడు వెంటనే కూడా బ్యాంకులోకి వెళ్ళిపోయి బాగులు తీరు ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి తెచ్చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడన్న నిదర్శనం ఆ రోజు కనపడింది అందరికీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాడు, మళ్ళీ ఈ డబ్బులు ఎక్కడ వెనక్కి వెళ్తాయని. అలాగ తాయిలాలు ఇస్తున్నట్టుగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున అలా ఇవ్వాలి. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇస్తున్న పథకాలే కంటిన్యూ అవుతున్న పథకాలు అవుతున్నారు. పక్కన చూసినట్లయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు బంధు పథకం అనేది ఇస్తా ఉన్నారు. కేవలం ఇది ఈ రోజున బీజేపీతో పొత్తు పెట్టుకుని వీళ్ళు ఈ సంక్షేమ పథకాలన్నీ దీన్ని ఎలాగోలా అడ్డుగట్టేసి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి రానకుండా కుట్ర పన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ని ఆ యొక్క అధికారంలోకి వచ్చేదాన్ని ఆపాలని చెప్పి లేదో కళ్ళగంటం తప్ప ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, చాలా క్లియర్ గా ఉన్నారు. ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా కూడా. కాదు ఈసీని అడ్డు పెట్టుకునే వాలంటీర్ వ్యవస్థ పైన ఏ రకంగా విషయం చెప్పారో అదొకటి చేశారు. ఇప్పుడు రైతులు, మహిళలు, విద్యార్థులు వీళ్ళందరిపైన ఏంటి అంత దారుణమైన ఇది, వాళ్ళపైన ఎందుకు అంత కక్ష? అసలు ఆ ఆన్ గోయింగ్ పథకాలు వెళితే ఏంటి నష్టం? అవ్వాతాతలకి ఇంటి దగ్గరే పెన్షన్ అంతే, ఏంటి నష్టం ఈ 2 నెలలు? అవును, 5 సంవత్సరాల నుంచి వస్తున్నది. ఈ 2 నెలలు అందడం వల్ల ప్రత్యేకంగా వచ్చే నష్టం లేదు. కానీ వీళ్ళు ఈ ప్రపంచాన్ని ఆపడానికి ఇంకా ఏమీ చేయలేక విషయం చెప్పడం, పేద ప్రజల మీద విషయం చెప్పడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెప్పడం, ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా విషయం చెప్పడం, వాళ్ళ IVRS వాయిస్లతో ఫోన్లు చేసి మరి చంద్రబాబు నాయుడు వాయిస్ తో నిన్న వీళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు దేని మీద చూడాలని ఎంత ఒక
చట్టం మీద ఇంత విషం చిమ్ముతా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ పేద ప్రజలకు అందే సంక్షేమం మీద వాళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? ఎందుకంటే నిన్న కూడా నాకు కూడా స్వయాన నారా లోకేష్ వాయిస్ తో నాకు ఐవీఆర్ఎస్ ఫోన్ నాకు వచ్చింది. Yes, వస్తుంది. Correct. నాకు చాలా మంది చూపించారు. Yes. ఆయన స్వయంగా నారా లోకేష్ వాయిస్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ భూములు మీకు కాకుండా పోతాయి, మీ భూములు మీకు కాకుండా పోతాయి అని చెప్పి దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా చట్టం ఉంటుందండి. Yes. చట్టం ఒరిజినల్ దస్తావేజులు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే మరింత పటిష్టంగా, మరింత పారదర్శకంగా, ఇప్పుడులాగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలకు మరింత మేలు చేసే విధంగా ఈ చట్టం ఉంది. దాన్ని కూడా వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఉంటే దాని మీద ఇప్పటికి కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కాల్ సాగలేదు. స్వయాన నారా లోకేష్ వాయిస్ తో చంద్రబాబు నాయుడు వాయిస్ ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా దాన్ని ఆపి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇలాంటి చర్యలైనా కలుపుతా ఉంది. ఈ రోజు బీజేపీ ప్రధానమంత్రి గారు నేను వచ్చిన తర్వాత దానికి వాళ్ళు ఆ మేనిఫెస్టోలో వాళ్ళ ఫోటో ఎందుకు లేదు, ఆ మేనిఫెస్టోకి బీజేపీ ఎందుకు లేదు అనేది సమాధానం కూడా సరిగ్గా చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి నమ్మలేని పరిస్థితి ఉంది, వాళ్ళు వెనుకోడు కొడతారని వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఆ యొక్క మేనిఫెస్టోకి మనకు సంబంధం లేదు, అది ఆచరణ సాధ్యం కాదని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలో పథకాలను ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. గతంలో 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఫలానా పని చేశాను, 2014లో నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇది, ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడు నేను ఇన్ని మేనిఫెస్టోలు ఇన్ని పథకాలు అమలు చేశాను, 2024లో మళ్ళీ ఈ మేనిఫెస్టో ఇస్తున్నాడని దమ్ముగా చెప్పలేకపోయాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో ఒక పక్క చేత్తో పట్టుకున్నారు, 2024 మేనిఫెస్టో ఒక పక్క చేత్తో పట్టుకున్నారు. 2019లో ఏమేమి అమలు చేశానని చెప్పారు, 199% నేను అమలు చేశానని చెప్పారు, 2024లో ఇంకా మరింతగా చేస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, ఏం చేయడానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎప్పుడు ఇంకా ఆయన జీవితాంతం సొల్లు కవర్లేదు, బాబు అంటే సొల్లు బాబు అన్నట్టుగా తయారైపోయింది ఈ రోజున. ఆ సొల్లు బాబు చెప్పేదాన్ని ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళు హిట్ అండ్ క్రూక్ ఎలాగోలా ఎన్నికల్లో గెలవాలి. కనీసం మనం ఆ 23 కూటమిని ప్రజలు నమ్ముతారా సార్? ఈ కూటమిని ప్రజలు నమ్ముతారా? ఒకటి, ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను, ఏ బీజేపీ నాయకుడైనా, ఏ బీజేపీ కార్యకర్త అయినా, ఏ బీజేపీ అభిమానైనా ముందుకొచ్చి మేము చంద్రబాబును నమ్ముతున్నాం, భవిష్యత్తులో ఆయన రాజకీయ సమాధి అయిపోయేంత వరకు మాతోనే ఉంటారని చెప్పగలరా ఈ రాష్ట్రంలో? పోనీ పవన్ కళ్యాణ్ చెప్పగలరా ఈ మాట? అసలు ఎవరు చెప్పలేరు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎలా చెప్తారు? ఆయన 10 సంవత్సరాలు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆయనతో కాదు, బీజేపీతో ఉంటాడని, చంద్రబాబు రాజకీయ జీవితం సమాధి అయ్యేంత వరకు బీజేపీతోనే కలిసి ఉంటాడని పవన్ కళ్యాణ్ చెప్పగలరా? ఎవరు చెప్పలేరండి. ఆయన నమ్మే పరిస్థితి ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు ఏంట్రావు గారు మీరు నమ్మే పరిస్థితి అంటారు? పొత్తుల్లో బ్రహ్మాండం కలకల్లాడు తిరుగుతుంటే ఎక్కడ సార్? నేను ఒక వాయిస్ వినిపిస్తాను సార్. ధర్మవరం సభలో అమిత్ షా గారు, అలాగే నిన్న అనకాపల్లి సభలో మోడీ గారు సేమ్ టు సేమ్ చంద్రబాబు మాట్లాడడానికి ముందే ఇద్దరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనేది అర్థం కాదు. వాళ్ళ వాయిస్ వాళ్ళు వెళ్ళిపోతే మాకు చాలా పనులు ఉన్నాయి, చంద్రబాబు తర్వాత మాట్లాడతాడని చెప్పి వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఎందుకు అలా వెళ్ళిపోయారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయం. ఒకసారి అమిత్ షా ఏమన్నారు ధర్మవరం సభలో, అలాగే అనకాపల్లి సభలో మోడీ ఏమన్నారు అనేది వినిపిస్తారు, అందరూ వినండి ఒకసారి. అంటే వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళు భరోసా మోడీ భరోసా లేదని అర్థం. ఒక్కసారి వినాలి. हमारे नेता चंद्रबाबू जी अभी भाषण देने वाले हैं, आप सभी बैठिएगा. बहुत बहुत ధన్యవాదాలు. మిత్రులారా, నాకు ఆలస్యం అవుతుంది, ఇంకో సమావేశానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ ఉండి వారి ప్రసంగం ఇస్తారు. मेरी बहुत इच्छा थी మోడీ గారు कि मैं चंद्रबाबू को सुनूं, लेकिन मुझे कल मेरा वोटिंग है गुजरात में और मुझे आज रात को गांधीनगर पहुंचना है और इसलिए मुझे निकलना पड़ेगा. मैं सभी एमएलए कैंडिडेट उनको रिक्वेस्ट करता हूं आगे आने के लिए. ఇది సార్ పరిస్థితి. ఈ చంద్రబాబుని వాళ్లే నమ్మట్లేదు. అందుకే అన్నాను ఎవరైనా ఒక నాయకుడైనా ముందుకు వచ్చి చెప్పను. రావు గారు మీరు కన్క్లూడ్ చేయండి, నెక్స్ట్ శర్మ గారు మాట్లాడతారు, తర్వాత ప్రసాద్ గారు మాట్లాడతారు. సమయం చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఎవరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే అమిత్ షా గారిని జాతీయ మీడియాలో పొత్తు పెట్టుకున్నప్పుడే మీ మీద రాళ్లు వేసిన చంద్రబాబు నాయుడుతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు, సరే అని చెప్పి మేము పొత్తు ఒప్పుకున్నాం, అధికారంలోకి వచ్చాడు. ఆ రోజున మళ్ళీ వెళ్తానని చెప్పి అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు. మేము వెళ్ళమనలేదు, మళ్ళీ కాళ్ళు పట్టుకుని మనం బతిమాలేటప్పుడు వస్తానని చెప్పాడు, రమ్మన్నాడు అని చెప్పి పెట్టుకున్నారు తప్ప కేవలం బీజేపీ ఈ రోజున ఎందుకని పొత్తు పెట్టుకుందంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అసలు ఖాతా తెరవలేదు. ఎమ్మెల్యేలుగా ఒక సున్నాలో ఉంది, ఎంపీలు సున్నాలో ఉంది, అసలు ఖాతా లేదు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో సున్నా కనపడుతుంది. ఈ రోజున వీళ్ళందరూ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ జనసేన ప్రభుత్వాన్ని కానీ వాడడానికి లేదు, కేవలం ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాడమన్నారు. ఈ రోజున బీజేపీ తీసుకున్న 10 ఎమ్మెల్యే సీట్లు గెలవకపోయినా
బీజేపీ తీసుకున్న 6 ఎంపీ సీట్లు ఒక సీట్ కూడా గెలవకపోయినా Right. వాళ్ళు దేశంలో రేపొద్దున Right. ఎన్డీఏ కూటమిలో ఒక ఎమ్మెల్యే Yes. 1-0 లేకుండా ఎన్డీఏ కూటమిలో అంకెలు చూపించుకోవడం కోసం మాత్రం పెట్టుకున్నారు తప్ప Right. వాళ్ళు మరి ఉద్దేశం ఏం కాదు. రైట్, శర్మ గారు ఒక 2 minutes మాట్లాడండి. నెక్స్ట్ ప్రసాద్ గారు ఒక 2 minutes మాట్లాడండి ప్లీజ్. ఈశ్వర్ గారు, ఇప్పటి వరకు చరిత్రలో చంద్రబాబు గారు వెన్నుపోటుకి పేటెంట్ రైట్, కానీ ప్రస్తుతం వెన్నుపోటు పొడవటంలో ఇప్పుడు చంద్రబాబుని యొక్క అస్త్రాన్ని ఆయన మీదకే ప్రయోగిస్తున్నమాట వాస్తవం. ఇవాళ బీజేపీ నిన్న మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఒక వెన్నుపోటు పెట్టాడు. అసలు ఆ ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు ఆ పేపర్స్. అవును, నిన్న కనుక మీరు చూస్తే చివరికి ఇంత చేయి కలపకుండా అమిత్ షా గారు మీరు ఒకటే చూపించారు. చేయి కలపడానికి వస్తుంటే అక్కడ వెనకాల ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆ చేయి పట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు అమిత్ షా గారు. చివరికి చేయి పట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. నిన్న చూస్తే యాక్చువల్ గా 1 గంటకి రాజేంద్ర బెండ్రే అయిపోయి 3 గంటలకు ఎప్పుడు అనకాపల్లి వస్తే చంద్రబాబు తన ముందు మాట్లాడతాడని తన షెడ్యూల్ ని కొంత అటు ఇటుగా మోడీ గారు మార్చుకుని మా వెళ్ళిపోయి 5:45కి వెళ్ళిపోవాలని ఆయన వెళ్ళిపోయాడు. అయితే మీరు ఇక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఇందాక నేను అన్నా 2018లో కాంగ్రెస్ తోటి చేరిన చంద్రబాబు గారు ఇప్పుడు ఇంతకీ అక్కడ రిజైన్ చేశాడో లేదో తెలియదు వీళ్ళకి. కాబట్టి వాళ్ళ వెన్నుపోటు రాజకీయాలకి ఆద్యుడు అయితే అది వీళ్ళు కూడా కొంత నేర్చుకున్న మాట వాస్తవం. ఇందాక మీరు పివి రమేష్ గారి గురించి అడిగారు. అసలు ఈ పివి రమేష్ గారు అనేటువంటి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నటువంటి ఒక సిబిఐ దీని పట్టుకలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆయన ఈయన ఆ రోజున ఏమని చెప్పారు? 164 ఒకసారి అది ఇస్తే మళ్ళీ మాట మార్చడానికి లేదనుకుంటా. 164 అవునండి. మరి అది ఇచ్చి మరి మాట మార్చేసిన వ్యక్తి ఆయన. ఏం చేశాడు? ఇప్పుడు వివాదాస్పద భూములు వాళ్ళ తండ్రి గారు ఆయన కట్టబెడితే రాష్ట్ర ప్రభుత్వం పైకి నెపం నెట్టేస్తున్నారు. ఆయనకి నిన్న ఒక సవాల్ చేశా, మీరు మీ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ చూపిస్తూ ఇది ఎలాంటి వివాదం లేదు, ఇది నా భూమే, వీళ్ళు మ్యూటేషన్ చేయట్లేదని మీరు చెప్పండి. కనీసం 15 మంది రైతులు లేకపోతే దానికి హక్కుదారులు వచ్చి మీ షర్టు పట్టుకోకపోతే అప్పుడు అడగండి అని చెప్పారు. ఇదే అదే కాదండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అరెస్ట్ చేస్తే కూడా ఈయన చాలా బాధపడిపోయాడు. చాలా అరెస్ట్ అనేటువంటి దాని మీద ఈయన పాపం కాస్త అటు ఇటు. అయితే ఎవరైనా కూడా కొంత ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఈయన మామూలుగా ఉంటే పోయేది. ఈయన ఎప్పుడైతే నిన్న జరిగినటువంటి దాంతో ఈయన అవినీతి కూడా బయటకు వచ్చింది, యొక్క ల్యాండ్ డిస్ప్యూట్. ఇంకొకటేనండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఒకసారి ప్రసాద్ గారు మాట్లాడతారు ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సార్, ఈసారి డూ ఆర్ డై సిచ్యువేషన్ అండ్ ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకు టర్నౌట్ అయ్యి మొత్తం వైఎస్ఆర్సీపీ పక్కన చేరువవుతుంది. సో ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం చౌదరి సామాజిక వర్గంతో కలిపిన పొత్తు జనసేన అండ్ తెలుగుదేశం అన్న దగ్గర వాళ్ళకి ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతుందన్న ఒక అపోహలో ఉన్నారు. బట్ ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం కోల్పోయిన ఓటు బ్యాంక్ జనసేన సమక్షంలో ఉన్నప్పుడు నాకు రావు గారు చెప్పినట్టు ఎన్డీఏ కూటమికి పరువు దక్కించుకునే కార్యక్రమానికి తెలుగుదేశం యొక్క ప్రస్థానంతో అన్నది జస్టిఫైడ్ చే యాక్ట్ అన్నమాట. ఇక్కడ 0.8% ఉన్న బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా సమాధి కట్టిన తర్వాత కూడా వాళ్ళ నోట్లో తులసి నీళ్ళు పెట్టి పారాచూట్ బ్యాచ్ వెళ్ళినందని ఎంటర్టైన్ చేసే కార్యక్రమం. సో దీంట్లో ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ మాకు సంబంధం లేదు, ఇదంతా పారాచూట్ బీజేపీ బ్యాచ్ వెళ్తూ జరిగిన రాక్షస క్రీడని వాళ్ళ మాట వాళ్ళ చేతులు కడుక్కోవడానికి ఈజీ అవుతుంది. అంచేదే కామన్ మేనిఫెస్టోలో ఎన్డీఏ అనే పదం తప్ప ఇంకేమీ లేదు. అవును, అందుకే సార్ ఫైనల్గా ఇక్కడ కూటమికి సంబంధించినంత వరకు ఎందుకు ఈ కూటమికి ఓటేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు, అసలు ఈ కూటమిని ప్రజలు ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు బీజేపీ నాయకులు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు మమ్మల్ని భవిష్యత్తులో వెన్నుపోటు పొడవడు, మోడీ గారిని దూషించడు, టెర్రరిస్ట్ అని అనడు, ఆయన కుటుంబ సభ్యుల్ని వీధిలోకి లాగడు అని ఆ పార్టీ అధ్యక్షురాల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎవరైనా ఒక్కరొచ్చి చెబితే, ముందుకు వచ్చి చెబితే అప్పుడే ఆ కూటమిని రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చర్చలో పాల్గొన్నారు కేఎస్ ప్రసాద్ గారు, బివి రావు గారు, సుందరరామ శర్మ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.